want justice. We want justice. We want justice. Health assistant Aikyata. We want justice. We want justice. We want justice. We want justice. Health assistant Aikyata. 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 తొలగించిన హెల్త్ అసిస్టెంట్లందరినీ విధుల్లోకి, తొలగించిన హెల్త్ అసిస్టెంట్లందరినీ విధుల్లోకి, తొలగించిన హెల్త్ అసిస్టెంట్లందరినీ విధుల్లోకి, తొలగించిన హెల్త్ అసిస్టెంట్లందరినీ విధుల్లోకి. కరోనాలో కష్టమైన ప్రాణాలు తీర్చిదిద్దులు చేయడు, అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా సమయంలో తొలగించిన హెల్త్ అసిస్టెంట్లు వెంటనే విధుల్లోకి, హెల్త్ అసిస్టెంట్ల ఐక్యత, వెంటనే విధుల్లోకి, తొలగించిన హెల్త్ అసిస్టెంట్లు వెంటనే, తొలగించిన హెల్త్ అసిస్టెంట్లు అందరినీ విధుల్లోకి, తొలగించిన హెల్త్ అసిస్టెంట్లు అందరినీ వెంటనే. నా పేరు డివి రామకృష్ణ. నేను హెల్త్ అసిస్టెంట్గా గుడివాకలంక పిహెచ్సిలో రత్తికోడలంక సబ్ సెంటర్లో చేస్తున్నాను. 2012 నుండి ఇప్పుడు నన్ను ప్రభుత్వం వారు అన్యాయంగా తొలగించడం జరిగింది. నేను గత 2003 నుండి ఇప్పటి వరకు కంటిన్యూగా నేను వర్క్ చేస్తూనే ఉన్నాను. అయితే ఈ మధ్యలో 2012లో ఒకసారి ఇలాగే తొలగించడం జరిగితే అప్పుడు మేమందరం కలిసి ప్రభుత్వాన్ని విన్నవించుకోగా ప్రభుత్వం వారు మాకు 1207 అనే జీవోతో మాకు మళ్ళా విధుల్లోకి తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత మేము ఇప్పటివరకు కంటిన్యూగా అదే జీవోలో కొనసాగుతున్నాము. అయితే ఇలా కొనసాగుతూ ఉండగా కొంతమంది 2013లో హైకోర్టుకు వెళ్ళి వాళ్ళు హైకోర్టులో మాపై కేసు వేయడం జరిగింది. ఆ నెంబర్ ఏంటంటే 38060. 2013లో వాళ్ళు కేసు వేశారు. వేసినప్పుడు 2017లో వాళ్ళకి ఇంటర్మ్ ఆర్డర్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది ఇంటర్మ్ ఆర్డర్ అంటే ఖచ్చితంగా వీళ్ళకి ఏదో ఒక అడ్జస్ట్మెంట్ పోస్టు ఇవ్వండి అని ఇచ్చింది. కానీ ఇక్కడ మన జిల్లాలో అన్ని జిల్లాలలోనేమో అడ్జస్ట్మెంట్ పోస్టులు ఇస్తే మన జిల్లాలో అప్పుడే ఉండేటువంటి ఆ కలెక్టర్ గారు కావాలని ఈ ఎవరికైతే ఆర్డర్స్ ఇచ్చిందో 2017లో వారిని 1207 అనే జీవోలో వాళ్ళని అడ్జస్ట్మెంట్ చేసి అప్పుడు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. అప్పుడు మరలా మేము హైకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టు వారు వీళ్ళని తొలగించడానికి లేదు, వీళ్ళని ఎలా ఉన్న వాళ్ళని అలా పోస్టులు అడ్జస్ట్మెంట్ చెయ్యండి అని అంటే అప్పుడు మేము మరలా వెళ్ళి కలెక్టర్ గారికి గట్టిగా విన్నవించుకుంటే కావాలని మమ్మల్ని, నేను అప్పుడు కొవ్వూరు ఏరియాలో పనిచేస్తున్నాను, అసలు మాకు అలాంటి నన్ను తీసుకొచ్చి ఇప్పుడు ఏలూరు ఏరియాలో అలా రకరకాలుగా ఇబ్బంది పెట్టి మాకు తిరిగి పోస్టులు ఇచ్చారు. సరే మేమేంటంటే ఎక్కడైనా మాకంటూ పోస్ట్ వచ్చింది, మేము చేసే ప్లేస్ కాకపోతే ఎక్కడైనా పర్వాలేదు అనుకుని మరలా ఇదుల్లోకి జాయిన్ అయ్యాం. మరలా అందరం ఎవరికారు చేసుకుంటున్నాం. ఇలా చేస్తూ ఉండగా ఇప్పుడు ఉమ్మడి హైకోర్టు అంటే తెలంగాణ ఆంధ్రాకి ఉన్న ఉమ్మడి హైకోర్టులో మేము కేసు వేసాం. అప్పుడులో వాళ్ళ 38060 అనే కేసు వేశారు. దానికి ఫైనల్ తీర్పు వచ్చింది. ఆ ఫైనల్ తీర్పులో జడ్జి గారు ఏం చెప్పారంటే 1207ని 38060 రెండింటిని కూడా డిస్పోజ్ చేశారు. డిస్పోజ్ చేసినప్పుడు ఆ కేసులో ఉన్న వాళ్ళని అప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పు అయితే ఏంటంటే 120 రోజుల్లో వీళ్ళకి నోటీస్ ఇచ్చి వీళ్ళని తొలగించడమా లేదా కొనసాగించడం అది ప్రభుత్వం వారి ఇష్టము. అలాగే ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో అన్ని పోస్టులకి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఇమ్మని ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం ఏం చేసింది అంటే అక్కడ అవకాశం 120 రోజులు ఇస్తే 3 రోజులకే ఏ విధమైన సైన్డ్ కాపీ కూడా కనీసం అందకుండా కోర్టు నుంచి మమ్మల్ని హుటాహుటీన తొలగించడం జరిగింది. సరే ఓకే అలాగే జరిగింది. కానీ ఈ జిల్లాలో కూడా విచిత్రంగా ఏం జరిగింది అంటే మేము 1207లో మేముంటే మమ్మల్ని తీసుకెళ్ళి 38060లో పెట్టి మెమోలో మమ్మల్ని పెట్టి మెమోలో ఉన్నటువంటి 26 మందిని తీసుకొచ్చి 1207లో పెట్టారు. టోటల్గా మేము ఉన్నది 104 మంది. ఆ రోజు 2013లో మేము టెర్మినేట్ అయ్యి ప్రభుత్వం వారు మాకు ఆ రోజు మాకు ఇచ్చింది ఎలాగంటే ఫైనాన్షియల్ అప్రూవల్తో పాటు మా నేమ్స్తో పాటు ఇచ్చింది. అంతేగాని ఓన్లీ బండగా ఇంతమంది అనే ఇవ్వకుండా మా నేమ్స్తో పాటు ఇచ్చింది ఆ రోజు.
కానీ ఆ నేమ్స్తో పాటు మమ్మల్ని ఇప్పుడు కాదని తొలగించి ఇక్కడ డిఎంఎండ్హెచ్ఓ ఆఫీసు వారు రకరకాల అంటే ప్రలోభాలకు లోనయ్యి వాళ్ళ మా పేర్లు 1207 మేముంటే మమ్మల్ని కాదని 380 వాళ్ళని 1207లో పెట్టి 1207లో ఉన్న 380 పెట్టడం జరిగింది. ఈ అన్యాయం గురించి మేము కలెక్టర్ గారికి విన్నవించుకోవడానికి వచ్చాము. దయచేసి మా సోదరులందరూ కూడా మా యొక్క విన్నపాన్ని మా యొక్క బాధని మీరు ప్రభుత్వం వారికి మీడియా ద్వారా తెలియచేయండి. మా వయసులు చూస్తే అందరము కూడా 50-55 సంవత్సరాలు సుమారు వచ్చిన వాళ్ళమే కానీ ఎవరో చిన్నవాళ్ళం కాదు. ఈరోజు మేము ఏ ఉద్యోగానికి కూడా పనికిరాము, మాకు ఎవరు ఉద్యోగం కూడా ఇవ్వరు. మా పిల్లలు ఒక మరీ చిన్న పొజిషన్లో ఉన్నారు. వాళ్ళ స్థితికి ఇప్పుడు ఎలా ఉంటుందో మీరందరికీ తెలియదు కాదు. మేము మా పరిస్థితి ఏంటంటే ఇంకా చావు తప్ప ఇంకా మిగిలింది లేదు. ఎందుకనంటే ఏమి చేయలేము. ఇంక మేము ఈ పరిస్థితుల్లో మాకు ఉద్యోగం రాదు, మమ్మల్ని ఎవడో పెట్టుకోడు, ఎందుకు పని చేస్తామంటారు. దయచేసి మా యొక్క మీడియా సోదరులు మా బాధను అర్థం చేసుకుని ఖచ్చితంగా ఈ యొక్క వాయిస్ని ప్రింట్ మీడియా ద్వారా కానీ మీ ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా ఖచ్చితంగా మా ఇస్తారని మీ అందరికీ మనవపూర్వకంగా నేను విన్నవించుకుంటున్నాను.